ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలో స్పష్టత లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మంచిది కాదన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ జనసేన కలిసి ఆడుతున్న నాటకాలు అంటూ ఆరోపించారు. సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. జగదీష్ రెడ్డి ఉన్నారు సార్. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ మీ అయ్య జాగిర్ కాదు, మొత్తం కూడా ఇది పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నా తెలంగాణలో బరాబర్ పోటీ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అనేటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఏమంటారు? నువ్వు మొదలు చెప్పిందే మంచిగా ఉంది. తెలంగాణ వచ్చిన రోజు సంతోషమైన రోజు. నువ్వు ఈ ప్రశ్న విచిత్రమైన ప్రశ్న అడిగినావు పాపం ఈ రోజు నాడు. అది సంచలనమైన వ్యాఖ్యలు కావు, అవి ఇమ్మెచ్యూర్డ్ వ్యాఖ్యలు తప్ప. ఎందుకనంటే తన గురించి ఎవడని వ్యక్తిగతంగా మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ చేయాలి ఆయన. కానీ మొత్తం తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి ఇది తెలివి తక్కువ మాటలు. గతంలో కేసీఆర్ గుంటూరులో పార్టీ పెట్టినా కానీ నేను ఆహ్వానించాను, ఆయన మహారాష్ట్ర వెళ్ళిన ఆహ్వానించాను, కానీ ఎందుకు వ్యతిరేక? నువ్వు అవమానించడము ఎవడు పట్టించుకోడు ఇక్కడ, పెద్ద అంత లెక్కలకి తీసుకోం మేము. కానీ నీకు వ్యక్తిగతంగా నీ గురించి ఎవరైనా మాట్లాడితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నీకు అనుమతి ఇవ్వలేదు, అది మాట్లాడు, వాళ్ళ మీద మాట్లాడు. కానీ ఇంకొక తెలివితో ఒక మాట కూడా మాట్లాడండి ఆయన. బహుశా ఆయనకు అంతే జ్ఞానం ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను రాష్ట్రం ఏర్పడ్డ విధానం గురించి వెళ్ళి నాకు అభ్యంతరం ఏందో ఈయన అభ్యంతరం చెప్తే ఆగుతుంది అన్నట్టు మనగాడు పెద్ద ఇవాళ. అందుకనే అంటున్నవి సినిమా డైలాగులు కూడా రాసిస్తే రాసి మాట్లాడే అలవాటు ఉన్నతో ఇదే సమస్య. మెచ్యూర్ కావాలి. ఇంకా ఉప ముఖ్యమంత్రి సినిమా డైలాగులు కావు, మొత్తం కూడా నేను ఏదో సీఎం అవుతానని ఇక్కడ రాలేదు, నేను ఏపీలోనే సీఎం కాలే, కానీ జనాలని చైతన్యం చేస్తా ఖచ్చితంగా, మొత్తం అంతా తెలంగాణ తిరుగుతాను. నేనేమంటున్నా, నువ్వు చైతన్యంగా మొదలు మంచిదే చేస్తే కానీ నువ్వు చైతన్యంగా నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు చైతన్యంగా. నువ్వు తెలంగాణ ఏర్పడే విధానమే ఇష్టం లేనివాడివి, తెలంగాణ ఏర్పడే విధానమే నీకు అర్థం కానివాడివి, నువ్వు ఇంకేం చైతన్యం చేస్తావు, ఎవరిని చైతన్యం చేస్తావు? మాకు నీతో అవసరం లేదు, నువ్వు ఏడైనా తిరుగు, మాకు పని లేని ముచ్చట. ఏ రాష్ట్రం పోతే ఎవడ ఆపడం ఎవరితోనే కాదు, ఆడికి పోతానంటే మనల్ని ఎవరిని ఆపడం ఆయనతోనే కాదు, ఈడ తిరుగుతానంటే ఎవరిని ఆపం. ఇంకా ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని పెడితేనే పాపం పోతూనే ఉన్నారు ఏదో ప్రయత్నం చేసుకొని. ఓ దిక్కు ఇజ్రాయెల్ ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే కూడా ఎవడు బయటోడు పోతూనే ఉన్నాడు. ఈయన చెప్పిన ఇంత పాకిస్తాన్ గురించి వెళ్ళి మాట్లాడి ఆడు కూడా రోజు బయటోళ్ళు వహిస్తూనే ఉన్నారు. ఎందుకు గంత ఆవేశపడి మాట్లాడిన అసలు? దీంట్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, కాంగ్రెసు పవన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మాట్లాడుతున్నారు ఇద్దరు. ఇవాళ తెలంగాణలో ఉన్న అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, ఇవాళ ఇక్కడ ఉన్న రైతాంగం సమస్యలను పక్కదారి పట్టించడానికి, ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలను పక్కదారి పట్టించడానికి, ఇక్కడ ఉన్న నిరుద్యోగుల సమస్యలను పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఆడుతున్న నాటకము. పర్టికులర్గా ఈ సమయంలో మంచినీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు తెలంగాణలో. కేసీఆర్ తీసుకొచ్చి ఇంటింటికి ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్లను అందించే స్థితిలో కూడా లేదు. ఈ టైంలో ఎవడో ఒకటిద్దరు మంత్రుల్లో ఎవడో నీ గురించి లేదో మాట్లాడిండని చెప్పి నువ్వు నీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే మంచిది కాదు, తెలివి తక్కువతనం అవుతుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రతి అక్షరం ప్రతి పదం కూడా చూసి మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు 2 విషయాల్లో తప్పు మాట్లాడాను, మిగతా నీ ఇష్టం. నీకు అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి ఇచ్చి ఇంకోనాడు పెట్టుకో. మాకు కూడా ఇవ్వట్లేదు అనుమతి, 2.5 ఏళ్ళుగా మాకు కూడా అనుమతి ఇవ్వటం లేదు చాలా చోట్ల. అయినా మేము పెడుతూనే ఉన్నాం, తెస్తూనే ఉన్నాం, కోర్టుల ద్వారా ప్రొటెక్షన్ తీసుకుంటూనే ఉన్నాం, మా సభలు మేము చేస్తున్నాం. చేసుకో, నీకు చట్టపరంగా అన్నీ ఉన్నాయి, డిప్యూటీ సీఎం కదా, తెలుసుకోవాలి కదా అన్ని విషయాలు. కానీ ఇష్టం వచ్చినట్టు ప్రజల వ్యతిరేకంగా మాట్లాడితే అది నష్టం జరుగుతుంది, ఆలోచించుకోవాలి. చెప్పండి, వాళ్ళ పుష్కర కాలం కూడా పూర్తి చేసుకున్నట్టు సందర్భంలో సీఎం కానీ మంత్రులు కానీ మొత్తం ప్రసంగాలు కూడా చూస్తున్నాం. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పుల్లో ఉన్నటువంటి తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తున్నామని కూడా ముఖ్యమంత్రి మంత్రులు చెప్తారు. ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడండి వినుండాలి మీరు. ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇవాళ ముఖ్యమంత్రి యొక్క మూర్ఖత్వం, అజ్ఞానం, నిర్లక్ష్యం అన్నీ కూడా కనపడ్డాయి. పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా రాష్ట్ర ఏర్పాటు అవతరణ దినోత్సవ సందర్భంలో ఎడగొడుతుంది వెళ్ళిపోతున్నా అని అంటే సిగ్గనిపించదు. ఏమనుకుంటారు ప్రజలు చూస్తే? పొద్దున్నాక చెప్పులు లేకుండా నడుస్తున్న వాళ్ళని చూస్తున్నాం ఎండల, పొద్దున్నాక అసెంబ్లీ వాళ్ళని చూస్తున్నాం. ఏమనుకోని మాట్లాడు, ఎంత నిర్లక్ష్యంగా పారిపోయినావు. గీవీలు అభివృద్ధి చేస్తారు. పట్టుమని 10 నిమిషాలు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ఉపన్యాసం ఇవ్వలేని ఈ సన్యాసులు గీవీలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఎంత ఒకసారి లెక్కలు తీద్దాం పట్టు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణ ఆదాయం ఎంత, తెలంగాణ జిఎస్డిపి ఎంత, తెలంగాణ తలసరి ఆదాయం ఎంత, కేసీఆర్ మీ చేతికి అప్పచెప్పిన నాడికి ఎంత పెంచిన 2 రెట్లు పెంచినాము. ఇవాళ ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఏం చేశారు? కానీ చెప్పుకునే సోయగులు లేదు. నువ్వు చేస్తే ఎందుకు పారిపోయినావు చెప్పాలి కదా. ఇవాళ బ్రహ్మాండమైన వేదిక కదా, మీరు చూస్తున్నారు. అఫ్కోర్స్ మీకు జ్ఞానం వచ్చి కూడా 20 ఏళ్ళు అయి ఉంటుంది. మీరు ముఖ్యమంత్రులు, దేశ ప్రధానమంత్రుల ఉపన్యాసాలు చూడబట్టి 15 ఆగస్టు నాడు కావచ్చు, 26 జనవరి నాడు కావచ్చు, ఇంకో రోజు కావచ్చు, గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కావచ్చు, ఇతర రాష్ట్రాలలో 80 ఏండ్లు పైబడ్డ వాళ్ళు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్న వాళ్ళు కూడా గంటకు పైన నిలబడి ఉపన్యాసాలు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. కానీ నువ్వు ఇలా పట్టుమని 10 నిమిషాలు కూడా ఇవ్వలేక తప్పించుకోపోయినోడివి. ఇంకా నువ్వు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అంటే ఎవడనమ్మాలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా మీకు సవాల్ విసురుతున్నారు. మొన్న మీరు అన్నట్లు ఉచిత కరెంటు ఆగిపోతుంది, స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం, ఇదే కనుక జరిగితే మేము పోటీ చేయం, బీఆర్ఎస్ని ఏకగ్రీవం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది, మంత్రులు చెప్తున్నారు. పోటీ చేసినా ప్రజలు ఓట్లేరని తెలిసిపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది ఇదే ఆఖరాని. ఇవాళ ముఖ్యమంత్రి పారిపోయింది కూడా మనకు అదే అర్థమైంది. ఇక నాకు మళ్ళీ ఎంత రీతే ఉంది, వీళ్ళ మళ్ళీ ఓట్లేసేది ఉందా, చచ్చేది ఉందా, నాకేమన్నా ఇప్పుడే చదువుకుందాం, దుకాణం ఏదైనా ఉంటే మంచి చెడ్డ, ఈ టైం ఎందుకు వేస్ట్ చేయాలని పోయినట్టు కనబడుతుంది మనకు. అసలు మీ థర్డ్ డిస్కమ్ ఎందుకు తెచ్చినావు అని మేము అడిగినాం. ఓడేం పాల కొరకు చెట్టు ఎక్కినా తాడి చెట్టు, ఓడేం గడ్డి కొరకు తాడి చెట్టు ఎక్కినా అని మాట్లాడుతున్నారు. ఎందుకు తెచ్చినావో చెప్పమంటే థర్డ్ డిస్కమ్కి కాసేపు రైతుల కరెంట్కి అకౌంటబిలిటీ లేదంటే ఏందన్నట్టు, అంటే దొంగతనం చేస్తున్నారు రైతులు అని. రైతులకు ఉచిత కరెంటే ఇచ్చిండు కేసీఆర్, దొంగతనం చేసి అక్కర్లేదురా రైతులకు అని మేము చెప్పినాం. కానీ దీని వెనకాల అసలు ఉద్దేశం మొత్తం రైతులకు ఇచ్చేది కావచ్చు, ఉచిత విద్యుత్ ఇచ్చేది కావచ్చు, వీటన్నిటి కూడా పక్కన పడేసి అసలు ఆదాయం వచ్చే 2 డిస్కమ్ని తీసుకుపోయి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అమ్ముకోవడం కొరకు, వీళ్ళ కుటుంబ సభ్యులు కలిసి పంచుకొని ప్రైవేటీకరణ చేసుకోవడం కొరకు చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. రైట్, చూడొచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా అర్ధరహితం. అతనికి కోర్టు నుంచి పర్మిషన్ రాకపోతే పర్మిషన్ తెచ్చుకొని మాట్లాడాలి, కానీ ఈ విధంగా తెలంగాణపై విద్వేషాలను రగల్చడం సరికాదని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.